హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఐరన్ ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు చూద్దాం. ఆకుకూరలో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. తోటకూర, గోంగూర, పాలకూరలో దీని మోతాదు అధికం. వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఐరన్ పుష్కలంగా అందించే మరో పదార్థం బెల్లం. దీన్ని ఏదో ఒక రూపంలో రోజు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రాగులు, సజ్జలు లాంటి తృణధాన్యాలతోనూ ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. ఫుల్ మకానీని తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని కొంతమేర అదుపు చేయవచ్చు. నేరుగా కాకుండా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. కలోజీ విత్తనాలు ఐరన్ లోపాన్ని అదుపులోకి తీసుకొని వస్తాయి. వీటిని వంటకాలలో చేర్చి ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. చిక్కుడు జాతి గింజల్లో ఐరన్ ఉంటుంది. సోయాబీన్ గింజలైతే మరీ మంచిది. ఉడకబెట్టిన సోయా గింజలను తీసుకోవడం ఉత్తమం. అవిసె గింజల్లో ఐరన్ అధికం. రోజు ఓ టేబుల్ స్పూన్ అవిసె గింజలను తీసుకుంటే మంచిది. నూనె లేకుండా దోరగా వేయించి తీసుకోవచ్చు. నువ్వులతో ఐరన్ లోపాన్ని జయించవచ్చు. అందులోనూ నల్ల నువ్వులతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.